త్వరలో ఇంకా సంక్రాంతి సీజన్ రాబోతుంది కదండి. అందరూ పిండి వంటలు చేసుకోవడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. దాంట్లో ఫస్ట్ చేసేది ఏంటంటే మనం బియ్యం పట్టించుకోవడం అనమాట. బియ్యం ఇప్పుడు బయట మరలకి వెళ్ళామంటే అది క్లీనింగ్ అయ్యేమి ఉండదు, కానీ ఇంకా తప్పదు కదా, అందులోనే పట్టించుకుంటూ ఉంటాము. కానీ నాకు ఆ సమస్య లేదు, ఎందుకంటే మా ఇంట్లో చిన్న పిండి మర ఉందన్నమాట. ఇదిగోండి, చూసారు ఎంత చిన్నగా ఉందో. ఇది మా వారు మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చారు. ఇది తెచ్చి కూడా ఒక 10 years అబోనే అయిందండి. అప్పటి నుంచి వాడుతూనే ఉంటాను నేను. చాలా చిన్నగా ఉంటుంది, బాగుంటుంది. పిండి కూడా చాలా మెత్తగా అయిపోతుంది ఫాస్ట్గా. చూపిస్తారండి అందులో ఏమేమి ఇచ్చారో. ఇదిగోండి చిన్నది పిండి మర, ఇలాగా మోపిచ్చారు. ఇదిగోండి ఇందులో వేసుకోవాలన్నమాట. మనం రైస్ కానీ శనగపప్పు గోధుమలు అన్ని రవ్వకి అన్నిటికీ పనిచేస్తుంది. ఇదిగోండి ఇందులో వేసుకోవాలి. ఇదిగోండి డోర్ ఇలా ఇచ్చారు. ఇదిగోండి మరిది దీంట్లో ఇలాగా ప్లేట్స్ ఇచ్చారు, మనకి ఏది కావాలంటే అది. ఇదిగోండి ఇది రవ్వకి, ఇంకొంచెం రవ్వ లావుగా రావాలంటే ఇది, సన్న రవ్వ అయితే ఇది. ఇదిగోండి ఇదైతే పిండికి చాలా మెత్తగా వస్తుంది. ఇప్పుడు మనం బియ్య పిండి వేస్తున్నాం కాబట్టి దీన్ని పెట్టుకుందాం. ఇదిగోండి ఇందులో పెట్టాలి, ఈజీగానే ఉంటుందండి. అలాగే పిండి ఈ డబ్బాలో పడుతుంది అన్నమాట. చూసారా, ప్లేట్ ఇందులో పెట్టాం కదా, ఇందులో పెట్టుకొని డోర్ వేసేసుకుంటే మనం వేసిన పిండి అంతా ఈ డబ్బాలో పడుతుంది. డోర్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఏది వేయాలో అది రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ బియ్యం వేసుకుందాం. ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం బియ్యం తీసుకొని వేసుకుందాం. ఇదిగోండి ఇలా బియ్యం తీసుకొని ఇది కొంచెం ఓపెన్ చేస్తే దాని లోపలికి వెళ్ళేటట్టు దారి పెట్టుకుందాం. తర్వాత ఇక్కడ పిండి స్పీడ్ ఉంటుంది అన్నమాట. మనం రవ్వ అయితే ఒకటి, పిండి అయితే ఒకటిగా పెట్టుకోవచ్చు ఇట్లాగా. ఇదిగోండి ఇప్పుడు మనం 4లో పెట్టుకుందాము. ఇవేమో మనకి ఒకవేళ స్పీడ్ ఎక్కువ అవుతుందంటే తెలుస్తుంది. ఎప్పుడు ఈ బటన్ ఎల్లోలోనే ఉండాలి. ఈ గ్రీన్ మీదకి వస్తే పర్లేదు, రెడ్ మీదకి రాకూడదు. రెడ్ మీదకి వస్తే ఆటోమేటిక్గా మిషన్ ఆగిపోతుంది, అంటే లోడ్ ఎక్కువైందని అర్థం అనమాట. ఇది కూడా అంతే, ఈ పవర్ ఎక్కువైందని ఇది చూపిస్తుంది. ఇప్పుడు స్విచ్ చేద్దాం. ఇదిగోండి మిషన్ రన్ అవుతుంది. ఇది పైన అయితే మొత్తం పౌడరు చల్లేస్తుంది అనమాట, అందుకని కింద మా పార్కింగ్లో పెట్టుకున్నాము మిషన్. ఇవన్నీ రైస్ వెళ్తుంది కదా, వెళ్ళి పౌడర్ అయ్యి ఆ డబ్బా చూపించా కదా, డబ్బాలో పడిపోతుంది. ఇక చూసారా పిండి అందులో పడుతుంది మొత్తం, ఇంకా చక్కగా నీట్గా. చూసారా ఫ్రెండ్స్, పిండి నలిగిపోయింది. నేను దగ్గర ఒక 10 kgs పిండి పట్టాను. 10 kgs పిండి పట్టడానికి 1 hour పట్టింది. ఇదిగోండి
చూసారా ఇంత మెత్తగా అయిపోయింది. ఇంకా ఇప్పుడు దీన్ని తీసి ఓ డబ్బాలో వేసేసుకుందాం. వేసుకొని మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకోవచ్చు అన్నమాట. పక్కన ఏదో వర్క్ జరుగుతుందండి, అందుకే సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది, బాగా ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు ఈ పిండినంతా ఓ డబ్బాలో వేసేద్దాం. కింద ఏదైనా క్లాత్ పెట్టుకొని వేసుకుంటే మనకి అంత కింద ఫ్లోర్ అంతా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ పెట్టేసుకోవడం ఇంకా ఈజీగానే అయిపోతుందండి, ఈజీగానే అయిపోతుంది. మన పండగ అంటేనే పిండి వంటలు కదా. సో నేను ఆల్రెడీ ఒక 30 kgs రైస్ని కడిగి ఎండపెట్టేసుకున్నాను. అందులో ఇయర్ అంతా మనకి తుఫాన్లు, వర్షం, చల్లగా ఉంది కదా, అందుకనే ముందే కడిగి పెట్టుకున్నాను. ఎప్పుడు కుదిరితే అప్పుడు వేసేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు పిండి వంటలు స్టార్ట్ చేస్తే అప్పుడు మనకి ఈజీగా ఉండదు. అదే మనం బయటికి పట్టించుకెళ్ళాలంటే ఈ బరువులన్నీ మోసుకొని తీసుకెళ్ళి పట్టించాలంటే ఎవరొకరిని బతిమాలాలి, పిండి మర దాకా మోసుకొని వెళ్ళాలి, అక్కడ టైం ఇది అవుతుంది. దాని బదులు మన ఇంట్లోనే అయితే మనం నీట్గా చేసుకోవచ్చు అన్నమాట. క్లీన్గా కూడా ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. అక్కడ ఏం పిండి ఏమన్నా కలుస్తుంది అలా డౌట్ కూడా ఉండదు. సో నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇంత గోధుమ పిండి, గోధుమ రవ్వ కూడా ఈ మరలోనే వేస్తాను అన్నమాట. అన్నీ బాగా నలుగుతాయండి. అసలు పిండి చూసారుగా, చాలా మెత్తగా పడుతుంది, చాలా బాగుంటుంది. ఈ టైప్ మిషన్స్ ఇప్పుడు మనకి ఇక్కడ ఆంధ్రాలో వచ్చాయి అనుకుంటున్నాను నేను. ఇది మాకైతే ఎప్పుడో 10-12 years అయిపోయింది. ఎందుకంటే అక్కడ మహారాష్ట్రలో ఎక్కువ చపాతీస్ అయి తింటారు కదా, దానివల్ల మ్యాక్సిమం అందరి ఇళ్లలో ఈ మెషిన్స్ ఉంటాయంటండి. మా వారు సీజన్కి అక్కడికి వెళ్తారు కదా బిజినెస్ పని మీద, అప్పుడు చూసి తీసుకొచ్చారనమాట. గోధుమలు ఇవన్నీ కూడా అక్కడి నుంచే పంపిస్తారు. సో నేను గోధుమ రవ్వ కూడా ఇందులోనే వేస్తాను. గోధుమ రవ్వ, గోధుమ పిండి, అదే గోధుమ పిండి అనుకోండి మన ఇంట్లోనే అన్నీ వేసుకొని మల్టీగ్రెయిన్ ఆటా పట్టించుకోవచ్చు. అలాగే చేస్తాను. ఇంకా ఇప్పుడు మనకి పండక్కి బియ్యం పిండి, చక్రాలకి శనగపిండి కావాలి కదా, ఇదిగోండి శనగపప్పు కూడా తెప్పించాను, అది కూడా మరేసుకుందాం. ఫస్ట్ ఈ బియ్యం పిండి అయిపోతే నెక్స్ట్ ఇది మరపెట్టుకుందాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా? మీరు కూడా ఇలాంటి మర ఉందేమో చూడండి, ట్రై చేయండి. ఇక్కడ చూసాను నేను, మొన్న ఆన్లైన్లోనే చూస్తాను, ఆ లింక్ ఉంటే నేను పెడతాను, ట్రై చేయండి. ఇంట్లోనే మనం హ్యాపీగా పిండి మర దాకా వెళ్లకుండా అది ఎక్కడుందో ఎత్తుక్కొని బరువు మోసుకొని ఇంత కష్టపడక్కర్లేదు. ఇంట్లోనే మనం ఒక 2-3 అవర్స్గా కష్టపడ్డామంటే మనకి ఏమేం కావాలో అన్నీ ఒకసారి చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.